క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థనకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత. క్రైస్తవ జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ద కీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఏ సమస్య అయినా సరే, ఈ రోజున ఉపవాసం ఎందుకు చేస్తున్నాం, అసలు దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనే విషయాలు తెలుసుకోకముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలం మందు ప్రభువా, ఉపవాస ప్రార్థన మా జీవితంలో ఎటువంటి విజయాలు తెచ్చి పెడద్దో ప్రభువా, మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, నీ వాక్య భాగాన్ని విత్తబోతుండగా తండ్రి, నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగాక మీగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని ప్రతి బిడ్డ తండ్రి ఉపవాస ప్రార్థనలోని వైశిష్ట్యతను ప్రభువా అర్థం చేసుకొని ప్రభువా, దాన్ని ప్రభువా ఆచరించి అనుసరించి ప్రభువా నిజమైన విజయములు పొందుకున్నట్టు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోకి వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనము నుండి 18వ వచనం వరకు చూసినట్లయితే, మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖముల మీద వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు మనకి అంటే నీరసం రాదు అని మాత్రం నేను చెప్పను, ఖచ్చితంగా వస్తుంది. ఆ నీరసం వచ్చినప్పుడు ఎట్లా అంటే మొహం ఇంకా నీరంగా అయిపోయామా అయ్యా అంటూ ఉంటారు. ఏంటమ్మా అంటే ఫాస్టింగ్ అండి. ఎవరు ఉండమన్నారండి ఫాస్టింగ్? ఉండేది ఎందుకు అమ్మ అయ్యా అని మూలిగేది ఎందుకు? అయితే చెయ్యొద్దు, లేకపోతే చెయ్యండి, స్ట్రాంగ్గా చెయ్యండి. అపోస్తలులు ఉపవాసం ఎట్లా చేస్తారు, ఫాస్టింగ్ పీరియడ్ ఎట్లా నడిచింది ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా కనపడుతుందో. ఉపవాసం చేస్తున్నప్పుడు ఉపవాసంలో ప్రభువుని సేవించారు, ఆ తర్వాత ఉపవాసంలో ప్రార్థన చేశారు, ఆ తర్వాత ఉపవాసంలో ఉన్నప్పుడు చేతులు ఉంచారు, ఉపవాసంతోటే పంపించారు. ఒక ప్రతిష్ట అనేది ఎంత ముఖ్యమో కనిపిస్తుంది. ఉపవాసానికి సేవకులైన వాళ్ళకి ఎంత ప్రతిష్ట ఉండాలయ్యా అంటే, ఉపవాసంతో సేవించాలి, ఉపవాసంతో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఉపవాసంతో చేతులుంచాలి, ఉపవాసం చేత పంపించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. కాబట్టి ఉపవాసంతో చేశారు కాబట్టి పరిశుద్ధాత్మతో పంపబడ్డారు. ఆమెన్. అయితే చాలాసార్లు ఏంటంటే ఇట్లా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నామంటే ఎంత కార్యాలు జరుగుతాయి అంటే, ఉపవాసంతో సేవించాలి, ఉపవాసంతో ప్రార్థించాలి. ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు మీకు. అయితే దేనికోసం ఫాస్టింగ్ చేస్తాం? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, అవసరతల కోసం ఉపవాసం చేశారు ఎజ్రా. తన అవసరతల కోసమా అంటే కాదు, సంఘంలో ఉన్న వారి అవసరతల కోసం. చాలాసార్లు లీడర్స్గా ఉన్నవాళ్ళు, పాస్టర్స్గా ఉన్నవాళ్ళు చాలాసార్లు సంఘ సభ్యుల కోసం ఉపవాసాలు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. మీకోసం మా శరీరం నలగొట్టుకోపోతే ఈ ప్లేస్లో ఉండి మేము వేస్ట్. ఈ ప్లేస్లో ఉన్నామంటే ఒకవేళ మీరు ఇబ్బందుల్లో ఉంటే, మీరు బాధల్లో ఉంటే మీకోసం మేము ఉపవాస ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఎజ్రా చేశాడు, నేను చేశాను, ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చెయ్యవలసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఫాస్టింగ్ ప్రేయర్ మీకోసం చేయాల్సిన బాధ్యత సంఘ సభ్యుల పట్ల అటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మనకి బాధ్యతాయుతమైన పరిచర్య. రెండవది, 1 కొరింథీకి రాసిన పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారు అంటాడు కదా, స్థిరపడిన తరువాత భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగొట్టు. నేను చాలా గొప్ప స్పీకర్ని, నేను చాలా గొప్ప సింగర్ని, నేను బాగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా, నేను బాగా డెలివరెన్స్ ఇస్తా అనుకున్నారంటే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును.
మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ నామమునకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఎక్కడ భ్రష్టత్వం వచ్చేస్తుందో, ఎక్కడ మనకి ఇదైపోద్దో అనే దీంతో ఉపవాస ప్రార్థన చేయాలి. వాళ్ళు ఉపవాసాలతో నలకొట్టుకుంటూ ఉన్నప్పుడు ఇంకా అనేక మందికి బ్లడ్ తక్కువైపోయి ఫ్లాబీగా అయిపోతారు, ఒళ్ళు ఊపకాయం పెరిగిపోతూ ఉంటుంది, ఆ రకంగా కూడా లావ్ అవుతారు. టోటల్గా ఏదేమైనప్పటికీ ఉపవాసం ఇతరుల కోసం చేయాలి, మనకి భ్రష్టత్వం రాకుండా ఉండటం కోసం చేయాలి. ఇతరుల కోసం చేసినా చేయకపోయినా దేవుడికి కానీ ఆ బాధ్యత అంతా మేము తీసుకుంటాం, కానీ మన కోసం మనం ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడే కార్యం జరుగుతుంది. అయితే ఉపవాసం ఎట్లా చేస్తారు, దేనికోసం చేస్తారో చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు కనుక మనం చూసినట్లయితే, దేవుని దగ్గర మనం పడిపోయినప్పుడు, దేవుని దగ్గర మనం తప్పు చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం పాపులుగా మార్చబడిన పరిస్థితుల్లో మనల్ని మనము కడుక్కోవడానికి ఒకరోజు ఉపవాసం చేయాలి. ఇట్ ఈస్ ద కంప్లీట్ ఫాస్టింగ్. ఒక పూట తినేసి ఒక పూట చేయడం కాదు, కంప్లీట్గా ఒక రోజంతా ఫాస్టింగ్ చేయాలి. పాపాన్ని కడుక్కోవాలి అంటే, పాపాన్ని కడుక్కోవాలంటే ఒకరోజు చేయాలి. అయితే 2 రోజులు ఫాస్టింగ్ ఎవరు చేయరు. మీరు చూడండి, 3 రోజులు చేస్తారు కానీ 2 రోజులు ఫాస్టింగ్ కంటిన్యూస్గా ఎక్కడ చూడరు. కానీ వారానికి 2 సార్లు చేస్తారు చాలామంది. ఒకసారి చూడండి, వారానికి 2 సార్లు ఎవరు చేస్తారో. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను. పరిసయుడు చెప్తున్నటువంటి మాట ఇది. వారములో 2 దినములు ఉపవాసం చేస్తున్నాను. 2 రోజులు చేస్తారు. చాలామంది వారంలో 2 రోజులు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ 2 రోజులు 2 డిఫరెంట్ డేస్ పెట్టుకుంటారు. ఆ 2 డిఫరెంట్ రీజన్స్ పెట్టుకొని దానికోసం ఉపవాసం చేస్తారు. చాలాసార్లు వారానికి ఒకసారి చేసే ఫాస్టింగ్ పిల్లల కోసమో, ఉద్యోగం కోసమో, ఇంకొక దానికోసమో చేసే ఫాస్టింగ్ ఉంటుంది. సో ఈ రకంగా వారానికి 2 సార్లు ఉపవాసం చేసే పరిసయులు ఉన్నారు. ఆ తర్వాత 3 దినాల ఫాస్టింగ్. ఈ 3 రోజులు దేవుడు ఉపవాసం చేయమని చెప్పాడు. ఈ 3 రోజులు ఫాస్టింగ్ చేస్తే ఏంటి లాభం అనే విషయాన్ని కనుక చూస్తే, ఎస్తేరు చేసింది 3 రోజుల ఉపవాసం. ఏం జరిగిందండి దానివల్ల? రాజు డెసిషన్ మార్చబడింది, జాతి కాపాడబడింది. ఆమెన్, హల్లెలూయా. 3 రోజుల ఉపవాసం మామూలు ఫాస్టింగ్ కాదు. 3 రోజుల ఉపవాసం వల్ల టప్ప ఉపవాసం కాదు. 3 రోజులు ప్రార్థన చేస్తే జాతి మొత్తం మీద ఉన్న నాశనం పక్కకి తొలగి వెళ్ళిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. 3 రోజుల ఉపవాసం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ 3 రోజుల ఉపవాసం కనుక చేశారు అంటే వాళ్ళ జీవితంలో గొప్ప దీవెన పొందుతారు. అదేవిధంగా కనుక చూస్తే ఇంకొక రకం కూడా పనికొస్తుంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనంలో చేస్తే కనుక, బిగినర్స్, ఎస్తేరు ఆల్రెడీ భక్తురాలు, అదే బిగినర్స్ కనుక 3 రోజుల ఉపవాసం చేస్తే ఏమవుద్దో చూడండి ఒకసారి. సౌలు పౌలుగా మార్చబడక ముందు 3 రోజులు ఉపవాసం చేశాడు. చేసినందువల్ల కంటికున్న పొరలు రాలిపోయింది. బిగినర్స్ కనుక 3 రోజులు ఫాస్టింగ్ చేస్తే ఆ కళ్ళు మెరకలై ఉన్న పొరలు రాలిపోతాయి. అంటే దేవుని దగ్గర వాళ్ళు కంప్లీట్గా క్లెన్స్ చేయబడతారు, శుద్ధీకరించబడతారు, సైంటిఫై చేయబడతారు. కాబట్టి బిగినర్స్ కనుక 3 రోజులు ఉపవాసం కనుక చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది. వాళ్ళ ఆత్మ శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అట్లా కాకుండా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కనుక చేసినట్లయితే వాళ్ళ చర్చికి, వాళ్ళ జీవితాలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ రాష్ట్రానికి, వాళ్ళ దేశానికి దేని గురించి ప్రార్థన చేస్తారో దాని అంతటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పై నుండి దిగి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 3 days ఫాస్టింగ్. సో కాబట్టి ఒకరోజు చేస్తే ఏమవుతారు? పాపాలని ఒప్పుకుంటారు. 2 రోజులు పరిసయుడు చేశాడు, వారానికి 2 రోజులు. 3వ రోజు ఉపవాసం అద్భుత కార్యాలు చేస్తుంది. అదేవిధంగా అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 27వ వచనంలో కనుక చూస్తే, అర్ధరాత్రి వేళ ఓడవారు దగ్గర పడుచున్నదని ఊహించి, 33వ వచనంలో చూడండి ఒకసారి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణ సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. దైవజనుడు ఒక్కడు ఉండి చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి 14 రోజుల ఉపవాసం కనుక చేయించగలిగితే వాళ్ళ ప్రాణాలు చావుగోతి నుంచి లేవనెత్తబడతాయి. నంబర్ 1, వాళ్ళ ఆత్మలో రివైవల్ కలుగుతుంది. నంబర్ 2, అన్నిటికన్నా వాళ్ళకి రక్షణ కలుగుతుంది. నంబర్ 3. కానీ 14 రోజులు ఫాస్టింగ్ చేయాలి అంటే ఆ దైవజనుడు కూడా మీతో పాటు ఉండి ఫాస్టింగ్ చేయాలి.
ఆ తర్వాత 21 రోజులు ఫాస్టింగ్. దానియేలు చేసినటువంటి ఉపవాస ప్రార్థన 10వ అధ్యాయం 23వ వచనం. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటికి రాలేదు, స్నానాభిషేకములను చేసి కొనలేదు. 3 వారాల పాటు అంటే 21 రోజుల పాటు చేసే ఫాస్టింగ్. సాతాను శక్తులని బద్దలు కొట్టే ఫాస్టింగ్. ఆమెన్, స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి 21 రోజులు ఫాస్టింగ్ చేసామా, ఎంత గొప్ప దురాత్మ శక్తిని నీ ముందు సాగిలపడాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. ఆ 21 రోజులు అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫాస్టింగ్ అంత స్ట్రాంగ్గా చేస్తామో దాన్ని అడ్డుకోగల శక్తి ఈ లోకంలో ఏది ఉండదు. అందుకే దానియేలులో కనుక చూస్తే మధ్యలో దానియేలు దగ్గర నుండి దానియేలుకి గుడ్ న్యూస్ తీసుకొని వస్తున్నటువంటి గాబ్రియల్ దూతని మధ్యలో సాతానుడు అడ్డుకున్నప్పటికీ కూడా ఆ 21 రోజుల ఫాస్టింగ్ దాన్ని బద్దలు కొట్టుకొని తిరిగి తీసుకొని వచ్చింది. ఇక లాభం లేదు, ఒక గొప్ప చేంజ్ రావాలా, దేవుని దగ్గర నుంచి సమాధానం ఎట్టి పరిస్థితులు రావాలంటే 21 రోజుల ఫాస్టింగ్ చెయ్యగలిగి ఉండాలి. అలా కాదు అని అనుకుంటే దీనివల్ల తనకు కలిగింది ఏంటయ్యా అంటే దైవ జ్ఞానం కలిగింది. అంత మాత్రమే కాదు కానీ దేవుని దూత వచ్చి ముఖాముఖి మాట్లాడాడు. దర్శనంలో కాదు, కలలో కాదు, ముఖాముఖి ఎదురుగా వచ్చి మాట్లాడాడు. నీకోసం నువ్వు 21 రోజుల ఉపవాసం కనుక చేయగలిగితే నీకోసం అవసరమైతే దేవుడు తన దూతను దింపి నీ దగ్గరికి పంపి నీకు సమాధానం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అదేవిధంగా చివరి ఉపవాసం 40 రోజుల ఉపవాసం. పరిశుద్ధ గ్రంథంలో 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరండి? మోషే పాపం 2 సార్లు చేస్తాడు. ఆ పలకలను తీసుకుని వచ్చినప్పుడు మోషే గురించి మనం చెప్పక్కర్లేదు, మోషే రెఫరెన్సెస్ తీయక్కర్లేదు. మోషే ఫాస్టింగ్ చేసుకొని బయటకు వస్తే ఆయన ముఖ చర్మంలో ఉన్నటువంటి ఆ వెలుగును చూసి చూడలేక మొహాలు కప్పుకున్నారంట ఇశ్రాయేలీలు. అంత గొప్ప దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఏలియా సంగతిగా మనం చెప్పక్కర్లేదు. ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైనటువంటి ప్రయాణం ముందు సిద్ధపరచబడి ఉన్నప్పుడు దేవుడు చెప్పి చేయిస్తాడు ఆయనతో ఫాస్టింగ్. సో వీటన్నిటిలో కూడా ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మనకి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఎన్ని రోజులు ఉపవాసం చేస్తే ఏమవుద్దో. ఒక రోజుకి పాపాలు క్షమించబడతాయి. వారానికి 2 సార్లు ఉపవాసం ఎవరు చేశారు? పరిసయ్యుడు చేశాడు. 3 రోజుల ఉపవాసం ఏం జరుగుతుంది? భ్రష్టత్వం రాకుండా ఉంటుంది. పౌలు చేశాడు, సౌలు చేశాడు, ఎస్తేరు చేసింది 3 రోజుల ఉపవాసం. ఈ 3 రోజుల ఉపవాసం బిగినర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్థితిలో వాళ్ళకి మార్పు కలుగుద్ది, దేవుని కొరకు స్థిరంగా నిలబడగలుగుతారు. అదే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కనుక చేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన ప్రతి ప్రేయర్ పాయింట్ ఆన్సర్ చేయబడుతుంది. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చి వాళ్ళ దేశం సైతం విడిపించబడుతుంది. 14 రోజుల ఉపవాసం క్రొత్త వాళ్ళు దైవజనుడితో కలిసి చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళ జీవితంలో రక్షణ కలుగుతుంది, వాళ్ళు బ్రతకగలుగుతారు, చావుగోతి నుంచి తప్పించగలుగుతారు. 21 రోజుల ఉపవాసం కనుక చేస్తే ఎంత గొప్ప సాతాను శక్తి అయినా నీ ముందు బోర్ల పడిపోద్ది, దైవ జ్ఞానం లభిస్తుంది. అవసరమైతే దేవదూతను నీ కొరకు పంపించడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉంటాడు. 40 రోజుల ఉపవాసం కనుక చేస్తే నీ ముఖాన్ని ఎవరో చూడలేనంతగా దేవుడు మారుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అద్భుతమైన దేవునితో కలిసి నడిచే అనుభవంలోకి వెళ్తాం. మనం దేవుని ముందు నిలబడగలిగి మాట్లాడగలిగే పరిస్థితిలోకి వెళతాం. ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? ఉపవాసంతో వచ్చే వాగ్దానం ఏంటి? ఒక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7-8 వచనాల్లో. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఇక్కడ ఎంత స్పష్టంగా ఎవరి గురించి చెప్పాడండి దేవుడి మాట? ఒకళ్ళ గురించి చెప్పాడు, వాళ్ళు చేశారు. ఒకళ్ళ గురించి దేవుడు ఎట్లాగే చెప్పాడు, నాశనం చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఉపవాసం చేసిన తర్వాత ఆయన తీర్పు మార్చుకున్నాడు. ఎవరు వాళ్ళు? నినివే పట్టణస్తులు. నినివే పట్టణస్తులు నేను నాశనం చేస్తున్నాను రా బాబు పోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకొని ఏడ్చుకుంటా ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదించాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు అంత గొప్ప దీవెన ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఉపవాస ప్రార్థన. ఇశ్రాయేలు పాపం ఒకసారి అట్లనే గడపలు పట్టుకొని ఏడ్చారు, ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళ కొంప ముంచేశాడు దేవుడు. ఎప్పుడు కూడా అట్లాంటి ప్రార్థనలు చేయబాకండి. ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే దాన్ని పెళ్ళగింతునని విరగొట్టుదునని ఒక ప్రదేశాన్ని గురించి దేవుడు చెప్పినప్పుడు కానీ, ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని గొప్పగా బయటకు తీస్తాడు. అంత మాత్రమే కాదు, చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చే ఉపవాసం. దేవుని యొక్క నిర్ణయం మన పట్ల మార్చుకునే, గాడ్ ఆల్టర్స్ హిస్ డెసిషన్స్. ఎట్లాగా చూడండి ఒకసారి, 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనము. ఆహాబు ఆ మాటలు విని
తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుచుండుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి దానిని రప్పించదను. నా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో చూసావా? ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను విడవకుండా స్థిరంగా ఉన్నాడు చూసావా? దాన్ని బట్టి నేను తన్ని దీవిస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగల సమర్థుడు. మన జీవితంలో ఆయన మన మీద కోపం వచ్చిన సందర్భంలో మనం గనక ఉపవాస ప్రార్థన చేస్తే, ఆయన దగ్గర మొర్ర పెడితే, ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే అక్కడి నుంచి మనల్ని లేవనెత్తి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నదే ప్రియులారా. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి వైశిష్ట్యత దేవుడు ప్రస్ఫుటంగా మనకి కనపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మన పక్షాన నమ్మకముగా ఉన్నాడు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మాతో మరొకసారి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రోజున ప్రభా వెత్తబడినటువంటి తండ్రి వాక్యాన్ని ప్రభా నూరంతలుగా ఫలింపచేసి మా జీవితంలో నాటండి ప్రభా. ఎంతమంది అయితే తండ్రి ఉపవాస ప్రార్థనలో ఉన్నారో ప్రభా, వారందరి జీవితాల్లో ప్రభా మీ అద్భుతమైన కార్యాలు జరిగిస్తానని మీరు ఇచ్చిన మాట చొప్పున తండ్రి వారి జీవితం గొప్ప మేలుతో నింపబడుగాక తండ్రి. అనేక మంది సిద్ధపరచబడి సమాయత్తపరచబడి ప్రభా ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి వాళ్ళ జీవితంలో తండ్రి గొప్ప విడుదలని సంపాదించుకొని మీ సాక్షి బిడ్డలుగా నిలబడే వరకు సహాయం దయచేయమని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రోజున డెసిషన్ తీసుకున్న బిడ్డలందరూ చక్కటి ఉపవాస ప్రార్థన చేసి ఆయన దగ్గర గొప్ప సమాధానం పొందు వరకు వారికి మిగిలిన బిడ్డలకి అందరికీ కూడా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. జెహోవా జైరే మినిస్ట్రీస్, రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, బాటా షోరూమ్ పక్కన, ఓవైసీ సర్కిల్, సంతోష్ నగర్. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధనలో పాల్గొనండి, ఆశీర్వదించబడండి. జెహోవా జైరే మినిస్ట్రీస్, రోడ్ నంబర్ 8, హబ్సిగూడ, ఆపోజిట్ భాష్యం స్కూల్, హైదరాబాద్. 9949513703.